ఇంకో కొద్ది క్షణంలో పుష్ప అయిపోతుంది, అందరు బయటికి వస్తారు, అప్పుడు అడుగుదాం. చెప్పడానికి పెద్దగా ఏముండదు బాయ్, డైరెక్ట్ జాతిని తెగుతుంది. 100 ముచ్చట్లు అవసరం లేదు ఒక సినిమా గురించి. ఇది ఒక్క సినిమా చూసినాక మాట్లాడమని చెప్పు, ఎవరినైనా మంచిదే. ఆడు ఫ్యానే కానీ ఆడు ఎవడే కానీ ఒక్కసారి సినిమా చూసినాక మాట్లాడమని చెప్పి ఏదైనా కూడా. సినిమా మాత్రం సావ తెగుతుంది అన్న, సీదా ఇక ఉన్న ముచ్చట చెప్తాను. చూసినాక చెప్పాను ఎట్లుంటుందో కథ. డైరెక్ట్ గూస్ బంప్స్ కాదు, ఎప్పుడు సినిమా చూసి చూడకుండా ఏ వేరే ఫ్యాన్ అయినా కూడా ఈ ఫ్యాన్ కావాలి. ఈ సినిమా తోటి అల్లు అర్జున్కి ప్రతి ఒక్కటి ఫ్యాన్ కావాలి, అట్లుంటుంది సినిమా. అంతే మొత్తం ఫేమస్ సినిమా అన్న సినిమా సినిమా సూపర్ ఉన్నది. బాగా వచ్చిండు, బద్దలు వల్లేంగిండు. బొమ్మరు వచ్చిండు, భూకంపాలు సృష్టించిండు బ్రో. బుద్ధ కలిపేది మాసరా జాత అంటే ఏంటో ఇప్పుడు చూపించిండు. సినిమా మాత్రం గుద్ద వల్లే చింపిండు. బోరాడు మొత్తం బోరాడాలి చింపేసింది సినిమా. కూడా మంచిగా 3 కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకుంటాను. సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఓకే, సాటిస్ఫాక్షన్. అన్న డాన్స్ ఎప్పుడైనా బాగానే ఉంటది, అట్లేం లేదు. తగ్గేలేదు అస్సలు అమ్మ మగుడు. అంటే పాట తగ్గేదేలే బ్రో. మౌలు కూడా పని చేయడు ఈ సినిమాతో. అల్లు అర్జున్ వేరే రేంజ్. సూపర్ అన్న, ఒక హైలైట్. సినిమా గుద్దాలు ఉన్నాడు. మస్తున్నది బ్రో సినిమా, మస్తున్నది బ్రో. 2 మంచి ఉన్నా, 1 మంచి అనిపించింది. 2 మంచి అనిపించింది, చాలా బాగుంది బ్రో. సినిమా గుద్దవాళ్ళు ఉన్నాయి. ఓకే తగ్గేదలే అన్న, అంతే. సాంగ్స్ కానీ సూపర్. స్టోరీ ఫ్యామిలీ పరంగా బాగుంది. 1 మంచి ఉందా, 2 మంచి? రెండు బాగున్నాయి. 3 వస్తుందా? 3 వస్తుంది. చూసుడే బ్రో. దేవరికి కాలర్ ఎగేసినాం, పుష్పకి మీసాన్ని తిప్పినాం. ఫైట్ సీన్స్ మాత్రం ఒక్కొక్కటి వేరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫైట్స్ వచ్చేసి మాకైతే మస్తు ఇంప్రెస్ అయినాం. యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎట్లా ఉన్నదని కూడా ఈ సినిమాలో మనకు చూపెట్టారు. సాంగ్స్ మాత్రం సూపర్. ఓవరాల్ గా అది ఇదని ఏం లేదు, అంటే ఎక్స్పెక్టేషన్ ఓకే బ్రో. బ్లాక్ బస్టర్ గుద్దాలు అండి. పుష్పత్రి ఇంకా వేరే ఉంటది. ఇక సాంగ్స్ ఒక్కొక్కటి గూస్ బంప్స్ డైరెక్ట్. ఫైటింగ్ సీన్స్, లాస్ట్ ఫైటింగ్ హైలైట్. సాటిస్ఫాక్షన్ బ్రో. పలగా కూడా దెంగేస్తారు డైరెక్ట్ సినిమా. అంతే. వెయిటింగ్ ఫర్ పుష్ప 3. అల్లు అర్జున్ డాన్సింగ్ కానీ, అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. పుష్ప 1 మంచి అనిపించిందా, 2 మంచి ఉందా? 2 మంచి. 1 కన్నా 2 బెస్ట్ ఉంది. డాన్స్ కానీ అనిపించలేదు. విలన్ కానీ సినిమాలో వస్తుంది. మాస్ బాగుందా? మాస్ బాగుంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది సినిమా? నచ్చుతుంది. ఓవరాల్గా సినిమా మంచిగా ఉంది, హిట్ అయితే. ఓకే అన్న, మంచిగా ఉన్నది సినిమా. యాక్టింగ్ ఎట్లా అనిపించింది? యాక్టింగ్ ఓకే, మంచిగా ఉన్నది. సాంగ్స్ ఓకే. పుష్ప 1 మంచి అనిపించిందా, 2 మంచి? 2 కూడా మంచిగా, 1 కూడా మంచిగా ఉన్నది. సమంత డ్యాన్స్ కానీ, ఇప్పుడు శ్రీలీల దాంట్లో అయితే విలనిజం, ముగ్గురు కూడా మంచిగా ఉన్నది. ఎట్టు ఉన్నాయి ఓవరాల్గా? పుష్ప 3 ఎట్లా ఉండవు అనుకుంటున్నాను. పుష్ప 3 అత్తే కూడా మంచిదే కదన్న మనకు కూడా. ఎట్లైనా హైలైట్ ఉంటాయి. ఆయన
యాక్టింగ్తో ఎట్లా ఇరగా తీస్తాడు. పుష్ప 3 కూడా చూద్దాం అనుకుంటున్నాం లేదా? 100-200%. యాక్చువల్గా మేము హైదరాబాద్ వెళ్ళి చూడాలనుకుంటున్నాం కానీ కుదరక ఇక్కడనే చూస్తున్నాం. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎట్లుంటారు అనుకుంటున్నారు? చూడలే కదా బీభత్సం. నేషనల్ అవార్డు వచ్చిందంటే అది ఆషామాషి విషయం కాదు కదా అల్లు అర్జున్కి. మొత్తం మీద సినిమా ఇప్పుడే ఉండి పోతున్నావు బ్రో. పోతున్నా